నా పేరు ఉండవల్లి కృష్ణారావు. మేము బాలోత్సవ కమిటీ తరఫున మాట్లాడుతూ ఉన్నాను. నేను ఈరోజు బాలోత్సవ కమిటీ విస్తృత సమావేశం జరిగింది. ఆ విస్తృత సమావేశానికి మన రాష్ట్ర సెంటర్ నుంచి క్రాంతి గారు హాజరయ్యారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా సెంటర్ నుంచి తులసి గారు హాజరయ్యారు. మేము అనేక విషయాల మీద చర్చించాం. రేపు 31వ తారీఖున జరుగుతూ ఉన్నటువంటి 3వ బాలోత్సవాన్ని జయప్రదం చేసేదానికోసం దాంట్లో ఎవరు ఏ బాధ్యత ఏంటనేది అన్నిటి మీద డిస్కస్ చేసి రేపు 3వ తారీఖున జరగబోయే బాలోత్సవ కార్యక్రమం ఏదైతే ఉందో మండలంలో ఉన్నటువంటి దేవరపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా రమ్మని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఆయా స్కూళ్ళలో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో దీని మీద వారందరూ కూడా కోరుకుని ఈ బాలోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికోసం వారి స్కూళ్ళ నుంచి ఇంకా ఎవరైనా ఈవెంట్స్ పంపాల్సినటువంటి వారు ఉంటే వెంటనే అవి కూడా పంపించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. అలాగే బాలోత్సవం జయప్రదం కోసం అక్కడ ఉదయం పిల్లలకి టిఫిను, తర్వాత మధ్యాహ్నం భోజనం వగైరా ఏర్పాట్లు చేయటం అనేది జరిగింది. అందులో చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఈ కార్యక్రమానికి మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారు గోపిమూర్తి గారు ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే తహసీల్దార్ గారు, అలాగే ఎండిఓ గారు, ఎంపీపీ గారు వారందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఎమ్మెల్యే గారు, మన గోపాలపురం ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందుకని ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా, అలాగే ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేదాని కోసం వస్తు రూపంలో, ధన రూపంలో సహాయం అందించేటువంటి అందరికీ కూడా అభినందన తెలుపుతా ఉన్నాం. వారు కూడా 31వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా ప్రారంభమయ్యే ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారందరినీ కూడా రావాల్సింది, వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.